నాట్యంతో నాట్యం చేశారు. ఎప్పుడైతే ఆ గాన మాధుర్యానికి, ఆ గజ్జెల సవ్వడికి కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగున్నటువంటి ఆ వేశ్యలను చూసి ఆశ్చర్యం చెందారు. ఎందుకంటే ఆ రోమపాద మహారాజు గారి గురువు గారు పుట్టినప్పటి నుండి కూడా స్త్రీలను చూసి ఎరుగురు ఆ మహర్షి అని చెప్పి ఉన్నారు కదా. వెంటనే వారు ఎదురుగుండా ఉన్నది ఎంతో తపస్సు సంపన్నులు అనుకున్నారు. ఎప్పుడైతే తన కళ్ళు తెరిచారో ఇంకా ఖచ్చితంగా మనల్ని చూశారు, మనల్ని శపిస్తారని వాళ్ళు భయభ్రాంతులతో ఉండగా ఈయన వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. అంతా చూసారు వేశ్యలు, విభ్రాంతపోయారు. అవురా, మనల్ని శపిస్తారనుకుంటే ఈయన మనకి నమస్కారం చేస్తున్నారేంటి అని ఏమి చేయాలో తెలియక సతమతం అవుతుండగా అందులో ఒక తెలివైనటువంటి వేశ్య అన్నది, మహారాజు గారు మనకు ముందే చెప్పారు కదా, అసలు స్త్రీలంటే ఎలా ఉంటారో ఎరుగురు కదా అని చెప్పారు కదా, మనం ఎవరో తపస్సంపులు అనుకుంటున్నారు అనగాని వెంటనే వారిని లేవనిచ్చారు. లేవనిచ్చి గుండెలకు హత్తుకున్నారు ఒక తల్లి వలె. ఆ మహర్షి అంటున్నారు, అమ్మా అయ్యా మీరెవరో, మా తండ్రి గారు సమయానికి ఆశ్రమంలో లేరు, మీరెవరో తపస్సంపన్నులు ఇలా ఆశ్రమానికి వేధించారు, రండి కూర్చోండి, అర్ఘ్యపాద్యాల విధుల మిమ్మల్ని పూజిస్తాను అనగానే, స్వామి మేము ఈ సమీపంలో ఉన్న అంగరాజ్యం మా నివాస స్థలం, మీ గురించి చిన్నప్పటి నుండి కూడా కదలగా విని ఉన్నాము. ఎప్పుడు మిమ్మల్ని దర్శనం చేసుకుని మా జన్మని సార్థకత చేసుకుంటామా అని ఆ సమయం రాగానే మీ దర్శన భాగ్యం మాకు కలిగింది, మమ్మల్ని ఆశీర్వదించండి అనగాని, అదేమిటి మహాత్ములారా, ఈ తీగలన్నీ మీరు పాడే పాటలు ఎంతో శ్రావ్యంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే నిత్యం మేము పఠించే వేదం కంటే కూడా చాలా వీణుల విందుగా ఉంది అని చెబుతున్నారట మనుషుల వారు. అలాగే మా జడంతా చూడండి ఎలా అట్టడ కట్టుకుని ఉన్నాయో, అదే మీ జడ ఒక 3 పాయల వలె చక్కని జడగా అల్లుకుంది. అంటే అది మీరు మాకంటే తపస్సు చేసి ఎక్కువగా తపస్సు చేసి సంపాదించుకున్నదేమో. అలాగే మాకు మీసాలు గడ్డాలు కూడా ఎంతో ఎక్కువగా వచ్చాయి, మీకు అదేమీ లేకుండా మీ ముఖ సౌందర్యం ఎంతో తేజస్సుగా విరాజిల్లుతున్నది. అంటే మాకంటే ఎంతో మహా తపస్సంపన్నులే మీరు. అలాగే మేమెప్పుడు కూడా ఇలా మాసిన వస్త్రాలతో ఉన్నాం, కానీ మీ వస్త్రాలు మీ అలంకరణ చూస్తే ఎంత తపస్సంపన్నులో అని తెలుస్తున్నది అనగానే, అయ్యా మేము ఆడవారు, మీరు మగవారు, మీకు మాకు భేదం వేరే ఉంది. అయితే ఇలాంటి వింతలు విశేషాలన్నీ కూడా మా రాజ్యంలో ఎంతో తండోపతండాలుగా ఉన్నాయి స్వామి, మీరు మాతో వస్తే అవన్నీ కూడా మీకు చూపిస్తాము, దయచేసి మా రాజ్యానికి దయచేయండి స్వామి అనగానే, తప్పకుండా వస్తానమ్మా అని చెప్పగానే వారందరూ ఆనందించారు. మహర్షుల వారు మన రాజ్యానికి వస్తారా, మన రాజ్యంలో 12 సంవత్సరాలు వివేకాండం చేస్తున్న కరువు కాటకాలన్నీ పోతాయా, ఎప్పటిలాగానే మనం ఆనందంగా జీవిస్తామా అనుకుని ఆ సమయం త్వరలోనే మనకి లభిస్తుంది, మహర్షుల వారు ఒప్పుకున్నారు కదా అని ఎంతో ఆనందంతో అతన్ని చక్కగా పన్నీటి జలకాలతో స్నానం ఆచరించారు. వారి జుట్టన్నీ కూడా చిక్కుముడులు విప్పి ఒక చక్కని ముడిగా వేశారు. పట్టు వస్త్రాలన్నీ కూడా అలంకరింపచేశారు, చక్కటి నామం పెట్టారు. ఆ మంచిగా వస్త్ర అలంకారాలన్నీ కూడా చేసి ఆ జడలన్నీ కూడా ముడిగా వేసి ఆ నామం పెట్టి ఒక్కసారి నిలువటద్దంలో వారి ప్రతిబింబాన్ని వారిని గుర్తించేసరికి ఆ మహర్షుల వారు తప్పిపోయారు. ఎప్పటికి పుట్టినప్పటి నుండి కూడా తన రూపం ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదు, అసలు అర్థం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. ఎప్పుడైతే నేననే వాడిని ఈ రూపంగా ఉంటానని చూపించేసరికి అది ఒక అద్భుతంగా భావించారు. అయోమయోవస్థలో ఉన్నారు ఋషిశృంగ మహర్షుల వారు. అతను అలా ఉండగానే అతన్ని చక్కగా పళ్ళు ఫలాలు తినిపిస్తూ ఆ రాజ్యంలో ఉన్న వింత